ఎన్నేళ్ల తర్వాత మీరు సింగిల్ కార్డు సినిమాకి? ఆ, ఇది ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? అసలు ఇంతవరకు ఏ సినిమాకి రాలే. సింగిల్ కార్డ్స్ ఏమి రాదు. అసలు నేను రాస్తే కదా సినిమాలో ఫస్ట్. మాకు ఇండిపెండెంట్ మా సొంత ప్రపంచం అదే సరిపోయింది. రాద్దామని ఇప్పుడే మొదలు పెట్టినాం. అట్లా ఫస్ట్ ఈ ఫిలిం టచ్ అయ్యింది. 5 పాటలు, అందులో ఒక పాట మాత్రం క్రేజ్. ఒకటే పాట రిలీజ్ అయింది మేడం, క్రేజ్ అంటే ఒక పాట రిలీజ్ అయింది, ఆ ఒక్క పాట స్కై రాకెట్ లాగా దూసుకెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నట్టున్నాయి ఒక రిలీజ్ అయిన వారం. 3 మిలియన్. చిన్న సినిమా, హీరో చిన్నవాడు, కొత్తవాడు, హీరోయిన్ కొత్త, మేము కొత్త, అందరూ ఇండస్ట్రీకి అంత బాగా. అది యూట్యూబ్ కంటే ఎక్కువ దాంట్లో మేడం ఇన్స్టాలో ఫుల్ రీచ్ అయిపోయింది. అసలు విని 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 పాట అందరికి కంఠస్థం అయిపోయింది జనాలకి. అవునవును. మెయిన్ ద బ్యూటీ ఆఫ్ ద సాంగ్, చాలా సరళమైన పదాలు, చాలా క్యూట్గా ఒక్కొక్క పదంలో పెద్ద క్లిష్టంగా టంగ్ ట్విస్టర్స్ లేకుండా, ఇది ఏంటి అబ్బా అని ఆశ్చర్యపోకుండా చాలా ఈజీగా అర్థమయ్యే భాష, పైగా గుండెగా హత్తుకునే. ఎస్పెషల్లీ నేను మొన్న సురేష్ బొబ్బిలి గారు నన్ను వేణుగుడి గారిని ఇంటర్వ్యూ చేశాను. చేస్తున్నప్పుడు వారితో అన్నాను, ఆ సెకండ్ చరణంలో లాస్ట్ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, అంటే నీ కళ్ళకి నీ కాటుక కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకనే కాపాడు. అసలు వాట్ అన్ ఇమాజినేషన్ అండి. అసలు అది రాస్తున్నప్పుడు ఆ అబ్బాయి సైడ్ పర్సెప్షన్ ఎంత ఇన్వాల్వ్ అయితే ఆ లైన్స్ వస్తాయి బయటకి. చాలా తక్కువ టైంలో ఎక్కువ స్పందించినామని ఇప్పుడు తెలుస్తుంది. చాలా తక్కువ నిడివిలో ఎక్కువ కాలం వినిపించి అంత స్పందించడం అనే విషయం ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఇట్లా మీలాగా అసలు ఏంటి సార్ మీకు వచ్చిన బ్రీఫ్ ఏంటి ఆ పర్టికులర్ పాటకు సంబంధించి? కథే మేడం, కథ సందర్భం. ఆయన డైరెక్టర్ చాలా మన బ్రెయిన్కి స్టెరాయిడ్ ఎక్కించినట్టు ఎక్కిస్తాడు మేడం చెప్పడం. కథని చాలా 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 అద్భుతంగా చెప్తాడు ఆయన. నరేషన్లో ఆయనది ఒక స్టైల్. చెప్పి ఏం చేస్తాడంటే అట్లా ముందు కూర్చుంటాడు. అన్నా ప్లీజ్ అన్న ఇది బాగాలేదన్నా, అన్న ఇది తీసి అన్న ఈ లైన్లో సురేంద్ర అన్న లేడా, ఇట్లా అడుగుతూ ఉంటాడు ఆయన. వాళ్ళు అట్లా అడిగితే నిజంగా బాగా అనిపిస్తుంది మేడం. అట్లా నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే దాము అని, దామోదర్ రెడ్డి కోసం అని, ఆయన అడిగితే రాసేది నేను. నేను చేసిన పాటలు నేను. అట్లా తర్వాత అట్లా అడిగే వ్యక్తి ఇతను సాయిల్ కంపటి. ఆయన నాకంటే నేను అందుబాటులోకి రాననుకొని చాలామంది రచయితలను ట్రై చేసిన ఆయన కానీ, వేణన్న కానీ, సురేష్ కానీ. ఎందుకంటే అప్పుడు టైం లైనట్లు ఉండే వాళ్ళకి, ఒకవేళ సురేంద్రన్న వీలవదేమో మనం వేరే పోయిండు. కానీ టైం బాగుండే, అది మొత్తం నేను నా పని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నా కోసమే ఆగింది. అట్లా నా దగ్గర కూర్చుని నేను చెప్పినప్పుడు విపరీతంగా బాధ అనిపించింది. అది కథగా విన్నప్పుడు సినిమా కథ అనే ఫీలింగ్ ఉండే. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన అన్న ఇది ఒరిజినల్గా జరిగిన సంఘటన, మీరైతే ఇంకా బాగా అద్భుతంగా రాస్తారని నాకు అనిపించింది, బాగా రాయాలన్న రాస్తా బ్రదర్ అని చెప్పి. ఒరిజినల్ సంఘటన అన్న తర్వాత నన్ను బాగా వెంటాడింది మేడం. అది అంటే ఆ పాత్ర మన ఇంట్లో మన చెల్లెకో, మన ఇంట్లో మన తమ్మునికో, లేదా మనకు అట్లా జరిగి ఉంటే మనం ఎంత సఫర్ అవుతామని నా మైండ్ ఎప్పుడు ఆ కథలనే తిరిగి ఒకరోజు నైట్ కూర్చున్నాం మేడం. రాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటలకల్లా పాట రాసి ఇచ్చేసి వెళ్ళిపోయినాం. మళ్ళీ సార్ ఇప్పుడు ఆ పాట చరణం నుంచి స్టార్ట్ చేసి పాడండి సార్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే, ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటి జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ నీ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగెనమ్మా, అందాల ఓ ముద్దు గుమ్మ
గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగైతనమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు మొలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా, పొంగిందే నాలోన పచ్చి ప్రేమల గంగా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. సూపర్ సార్, అసలు అద్భుతం, ఏమన్నా రాశారు. ఇప్పుడు ఆ మొదటి పల్లవి ఉంది చూడండి, అది ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్టుంది సార్. నేను యాక్చువల్ సురేష్ గారిని కూడా అడిగా. అందాల ముదుగు మీద అంటే అట్లా అనిపించడం చాలా మంచిది మేడం. యాజ్ ఇట్ ఈజ్ ఉండడం వేరు, అట్లా అనిపించడం చాలా మంచిది, చాలా మంచి సైన్. అట్లా అనిపించిన పాటలన్నీ నిలబడతాయి. అవును, ఎందుకంటే ఏదో అంటే ఎక్కడో విలేజెస్లో పంట పనులు చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ పాటలు వస్తాయి కదా, పాటలు జానపదాలు. ఆ జానపదాల్లోంచి ఎక్కడో ఒక ట్యూన్ 2-3 వెతుక్కొని వేరుకొని అది ఇక్కడ స్టార్ట్ పెట్టారేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే అంత సహజంగా ఉంది, కానీ అది చేసిన ట్యూన్ అండి. అది దానికి ట్యూన్ చేసి నేను వరంగల్లో ఉంటే నాకు సురేష్ ఒకరోజు అర్ధరాత్రి ఆ ట్యూన్ చేసి పంపించింది. అది వేరే ఏదైనా ఫిలింకి ఏమనుకోని నాకు విన్నా నన్ను అర్జెంట్ ఒక మాట విను, పాట విను, నీకు ట్రాక్ పెట్టిన విను అని నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. నేను వాట్సాప్ ఓపెన్ చేసి వింటే అసలు వింటా ఉంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది వింటా ఉంటే అట్లా వెళ్ళిపోతున్నాం ట్యూన్కే. ఒక 2 అమ్మాయిలతో ఏదో ఆలాప్లాగా పాడించాడు ఫస్ట్ దాన్ని, ఏదో ఒక సిగ్నేచర్ వర్డ్ ఏదో అనుకుని ఉట్టినే అట్లా అనుకుని ట్యూన్ అంతా అట్లా పాడి పంపించిండు. అది విని బాగుంది సురేష్, ఈ ట్యూన్ ఎక్కడిది, ఇది నాకు ఇస్తారా ఆయన, నాకే ఇస్తారని అడిగిన. నీకేందన్నా నువ్వే రాసేదా అన్నాడు. దేనికి అన్న, రాజు వెడ్స్ రాంబాయిలో నువ్వు ఫస్ట్ రాసిన పాట తీసేసి దాని ప్లేస్లో కొత్త ఈ ట్యూన్ పెట్టినావన్నా, పాత ట్యూన్ వద్దంటున్నారు, అది ఫస్ట్ చేసింది, ఇది రాయమన్నారు అన్నాను. అమ్మా ఇది మళ్ళీ సందర్భానికి రాసినా అని చెప్పి, సరే రాస్తా సురేష్, వస్తా నేను, నాకు టైం చూసుకొని వస్తా అని చెప్పి వచ్చినాం. అట్లా వచ్చి రాసిన ఆ పాట వింటే నాకు కూడా అట్లే అనిపించింది ఫస్ట్. అట్లా అనిపించిన తర్వాత అనిపించింది, ఓహో దీని మర్మం ఇక్కడే ఉంది, దాని లోపల స్వీట్నెస్ అక్కడే ఉన్నది, అది మనల్ని రిపీట్ వినాలి అనిపించేంత ట్యూన్ లోపల మాధుర్యం అంతా అక్కడే ఉంది. అట్లా అనిపించడం వల్లనే మనం ఎక్కువసార్లు విన్నాం దాన్ని.